హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము క్యాప్సికమ్ ఫ్రైని అయితే తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పుల్కా లేదంటే రైస్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి. సాంబార్ పప్పులోకి కూడా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుందామండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. మీరు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు, ఆవాలన్నీ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మరీ ఎక్కువగా మనము వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోమండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేస్తాం కదా, ఉల్లిపాయలు మనకి మాడిపోతాయి అన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు అవి వేగుతూ ఉండగా కొద్దిగా కరివేపాకును వేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. వీటిని నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము, పచ్చి వాసన పోయేంతవరకు. చూసారు కదండి, ఇవైతే వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1/2 కేజీ క్యాప్సికమ్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇత్తులు వేయట్లేదు, ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ని వేసాం కదండి, వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. బాగా కలిసిపోయే విధంగా లో ఫ్లేమ్లోనే ఇదంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేయకండి. సాల్ట్ యాడ్ చేసామనుకోండి క్యాప్సికమ్ మెత్తబడిపోతుందన్నమాట. ఆ క్రంచినెస్ అనేది క్యాప్సికంలో ఉండదన్నమాట, వాటర్ వాటర్ అయిపోతుంది. ఫ్రై అన్నాం కాబట్టి ఇలా మనకి ముక్కలు ముక్కలుగా కనిపిస్తేనే బాగుంటుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకుంటే మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే క్యాప్సికమ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఒక 75% వరకు అయితే 5 మినిట్స్లో మనకి క్యాప్సికమ్ ఫ్రై అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేయట్లేదు. అలాగే పల్లీల పొడిని వేస్తున్నానండి. పల్లీల కారం పొడి మనం ఇడ్లీలోకి దోశలోకి చేసుకుంటాం కదా, అలాంటిదన్నమాట పల్లీల కారం పొడి. లేదు మీ దగ్గర పల్లీల కారం పొడి లేదనుకోండి, పల్లీలను వేయించేసి దాని పొడిని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పల్లీల కారం పొడిలో కూడా ఉప్పు ఇంకా కారం ఉంటుంది కదా, ఒకసారి చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదండి, క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఒక 10 నిమిషాల్లో మనకి క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి తినాలనిపిస్తుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా కానీ చల్లచల్లగా కానీ సర్వ్ చేసుకొని తినేసేయండి. అంతే అండి.